హాయ్ అండి, వెల్కమ్ టు యోగ్ స్టాక్. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్. ప్రస్తుతానికి ఐర్లాండ్లో కొంత రీసెంట్ న్యూస్ ఏదైతే వస్తుందో అది మాత్రం కొంచెం బాధాకరంగానే అనిపిస్తుంది. ఎస్పెషల్లీ మన భారతీయుల మీద రేసిజం అటాక్స్ పెరిగాయి అని చెప్పి నేను నిన్న రీసెంట్గా చూసిన దాంట్లో ఒక చిన్న పాపని చాలా అంటే ఘోరంగా వాళ్ళు ఏడిపించటము, ఫిజికల్గా తనని బాధ పెట్టడము లాంటివి చేశారని చెప్పేసి రీసెంట్గా చూస్తే ఒక 7-8 ఇన్సిడెంట్స్ అయితే జరిగినాయండి. స్పెషల్గా అయితే ఏమైంది, ఎందుకు జరుగుతున్నాయి ఐర్లాండ్లో ఇలాంటి ఇష్యూస్ అని చూసుకుంటే, ఐర్లాండ్ రీసెంట్గా ఓవర్ క్రౌడెడ్ అయిపోయింది. అక్కడికి బాగా స్టూడెంట్స్ ఎక్కువ వెళ్ళిపోయారు. ఎందుకంటే ఈ యూకే వచ్చేసి బాగా కొంచెం స్లోగా ఈ వీసాస్ అవి టైట్ అవుతున్న కొద్దీ ఐర్లాండ్కి ఎక్కువ మంది వెళ్ళిపోయారు. అక్కడ కంపెనీస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి, జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అనుకొని వెళ్ళిపోయారు అనమాట. ఎందుకు అంటే ఇప్పుడు యుఎస్లో ట్యాక్స్ తప్పించుకోవడానికి వెళ్ళిపోయి అక్కడ కంపెనీలు పెట్టినటువంటి కంపెనీలు చాలా ఉన్నాయి. మీరు గూగుల్ బిల్లింగ్ చూసుకుంటే ఐర్లాండ్ నుంచి వస్తుంది. తర్వాత మైక్రోసాఫ్ట్ బిల్లింగ్ అంటే యూరప్, ఏషియా సైడ్, యూరప్ సైడ్ బిల్లింగ్ అంతా మీకు ఐర్లాండ్ నుంచి వస్తుంది. ఎందుకు అంటే ఐర్లాండ్ ఒక ట్యాక్స్ సేవింగ్ హెవెన్ అనమాట. కంపెనీలన్నీ మొన్న ట్రంప్ రీసెంట్గా అన్నాడు కదా, మీరు ఐర్లాండ్లో ఆఫీసులు పెడతారు, అక్కడి నుంచి స్లాషింగ్ ప్రాఫిట్స్ ఇన్ ఐర్లాండ్ అని చెప్పని అన్నాడు కదా. అంటే ఏంటంటే ఐర్లాండ్లో వాళ్ళకి కంపెనీస్కి ట్యాక్స్ బెనిఫిట్లు ఇవ్వడం వల్ల వాళ్ళు అక్కడ పెట్టుకున్నారు. అయితే గవర్నమెంట్ వైజ్ రూల్ అయితే ఓకే, మంచిదే, ఎందుకంటే వాళ్ళ కంట్రీకి వస్తే ఇన్కమ్ వస్తుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు పెట్టారు. కానీ ఈ మధ్యన ఏమైందంటే ఇమిగ్రేషన్ ఓవర్ క్రౌడెడ్ అయిపోయింది. అసలు ఎన్ని గొడవలు జరుగుతున్నాయి అంటే ఐర్లాండ్ ఇమిగ్రేషన్ గొడవలు బీభత్సంగా జరుగుతున్నాయి. తర్వాత మన ఇండియన్స్ ఎక్కువైపోయారు అనేటువంటి కడుపు మంట వాళ్ళకి స్టార్ట్ అయిపోయింది. కడుపు మంట అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్లేస్లోకి వచ్చి ఎవడైనా సరే మనం చేయాల్సిన ఉద్యోగాన్ని వేరే వాడు తీసుకొని, అది కూడా తక్కువ డబ్బులకి. అంటే ఇప్పుడు వేరే లోకల్ వాళ్ళని ఎవరు పెట్టుకోరు కదా. ఈ సిమిలర్ సిచ్యువేషన్ హైదరాబాద్కి మన పక్క రాష్ట్రం వాళ్ళు వచ్చి వేరే పనులన్నీ చేస్తున్నారు కదా. మన ఏది సిమెంట్ పనులని అవ్వని నేను ఇంతకుముందు చాలా వీడియోలో ఇదే చెప్పాను. నేను చేయటం వల్ల ఏమైంది, మన లోకల్ ఎవరైతే ఉన్నారో మేస్త్రులో, లేకపోతే పెయింటర్సో, లేకపోతే సుతారోల్లో, మరి ఇలాంటి వాళ్ళందరికీ పనిపోతుంది. వాళ్ళు ఏంటి తక్కువ జీతానికి చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు వేరే చోటు నుంచి వచ్చారు కదా, వాళ్ళు ఇక్కడ ఫ్యామిలీని మెయింటైన్ చేయరు. వాళ్ళు సైట్ ఉంది, ఆ సైట్లో అక్కడే ఉంటారు, వాళ్ళు అక్కడే ఉంటారు, అక్కడే తింటారు, అక్కడే వండుకుంటారు, అక్కడే పండుకుంటారు. సో ఇప్పుడు మేస్త్రి ఎవడైతే ఉన్నాడో వాడికి ఒక 500-600 ఇస్తే వాడి దిల్ ఖుషి అయిపోతుంది చాలు వాడికి. ఎందుకంటే ఈ ఇంటి రెంట్లు ఖర్చులు ఏముండవు కదా వాడికి. ఆ వచ్చిన 500-600 పాన్పరాగా ఏదో తినంగా మిగిలిపోయిన పైసలన్నీ వాడు ఏం తీసుకుపోతాడు, ఇంట్లో ఇచ్చేస్తాడు నెలగానే. అంటే వాళ్ళకి ప్రాఫిట్. ఈ మేస్త్రికి ఏంటి, వీడికి ప్రాఫిట్. ఎందుకంటే ఇప్పుడు మనం మామూలు లోకల్ పని వాళ్ళు వచ్చారనుకోండి, ఆ 1000-1200 యాజ్ పర్ వాళ్ళ ఈ ఏమంటారు ఆ అడ్డ మీద రూల్స్ ఉంటాయి కదా వాళ్ళకి, యూనియన్ రూల్స్. ఆ యూనియన్ రూల్స్ ప్రకారం వాళ్ళకి ఇవ్వాలి. 9ంటికి వస్తారు, ఎందుకంటే లోకల్లో ఉంటారు కదా, ఇంటికి పోవాలి, వాళ్ళు ఫ్యామిలీలో అవి ఉంటాయి కాబట్టి 9ంటికి వస్తారు, మధ్యలో గంట లంచ్కి దిగుతారు, 5 కాగానే తట్టబుట్ట సర్దుకుంటారు. వీడేంటంటే అక్కడే ఉంటాడు, అక్కడే కొట్టుకుంటాడు, అక్కడే పని చేస్తాడు కాబట్టి ఒక గంట ఎక్కువ పని చేస్తాడు, వీళ్ళకి డబ్బులు మిగులుతాయి. సేమ్ కాన్సెప్ట్ యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు అబ్రాడ్లో జరుగుతుందన్నమాట. షాపులలో జనరల్గా క్యాష్ ఇన్ హ్యాండ్ జాబులు ఇవ్వకూడదు ఫారిన్స్ రూల్స్ ప్రకారం. కానీ ఏం చేస్తున్నారు, షాపులు పెట్టేది మన వాళ్ళే, ఫారినర్స్కే ఎక్కువ ఉన్నాయి షాపులు చూడాలంటే, పెట్రోల్ బంకులు కానీ అవి కానీ. వాళ్ళు ఏం చేస్తున్నారు, క్యాష్ ఇన్ హ్యాండ్ ఇచ్చేసి ఇట్లా ఇండియన్స్నో, లేకపోతే పాకిస్తాన్ వాళ్ళనో, లేకపోతే ఈ ఈస్టర్న్ యూరోపియనో వేరే వాళ్ళని పెట్టేసుకున్నారు. వాళ్ళు ఇప్పుడు 15 పౌండ్లు 12 పౌండ్లు ఇప్పుడు నేషనల్ వేజెస్ అని ఉంటాయి. యాక్చువల్గా బై లా రూల్ ప్రకారం నేషనల్ వేజెస్ వచ్చేసి 11 పౌండ్స్ 12 పౌండ్స్ సంథింగ్ ఏదో ఇవ్వాలనుకోండి. అక్కడ క్యాష్ ఇన్ హ్యాండ్ వాడు 5 పౌండ్లు ఇచ్చేస్తే అయిపోద్ది, అంటే వాడికి డబ్బులు మిగిలినాయి కదా చాలా. అలాగా ఈ కంపెనీ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డబ్బులు సేవ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి ప్రతి చోట వీళ్ళని ఇన్వెస్టిగేట్ చేసి ఎవడు క్యాష్ ఇన్ హ్యాండ్ జనరల్గా కొన్ని జరుగుతుంటాయి. కానీ ఇక వాళ్ళు కూడా అంత పెద్ద గొప్పగా చూడనట్టు పోకపోవటం వల్ల ఏమైందంటే మొత్తం ఓవర్ క్రౌడ్ అయిపోయి ఇక లోకల్ వాళ్ళలో ఒక తిరుగుబాటు అనేది రావటం వల్ల ఇక వాళ్ళకు కూడా చిర్రెత్తిపోయి వీళ్ళ మీద ఇట్లా రేసిజం అటాక్స్ అనేవి జరుగుతున్నాయి రీసెంట్గా. కాబట్టి ఎవరైనా సరే ఐర్లాండ్ వెళ్ళాలి అనుకునే వాళ్ళు కానీ, లేకపోతే అక్కడ ఉండేవాళ్ళు కానీ జాగ్రత్తగా ఉండటం అయితే బెటర్. ఇది చాలా హైలైట్ అవుతుంది రీసెంట్గా.
ఒకవేళ కొన్ని ఏరియాల్లో స్పెసిఫిక్ ఏరియాల్లో కనుక సీరియస్ అటాక్స్ ఎక్కడన్నా ఏమైనా జరుగుతున్నాయి, వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు అనుకుంటే మీరు ఖాళీ చేసి వేరే ఏరియాలకు వెళ్ళటం బెస్ట్. ఇప్పుడు ఇది ఆపటం అనేది యాక్చువల్గా గవర్నమెంట్ వైపు నుంచి వాళ్ళు ట్రై చేస్తారు. కానీ ఏంటంటే ఇప్పుడు ఎట్లా చూసుకున్నా కానీ ఓవర్ క్రౌడెడ్ అయిపోయారు అన్న కసి, మా జాబులు తీసేసుకున్నారు అన్న కసి, లేకపోతే మాకు ఇవ్వాల్సిన ఇన్కంలో సగానికి వీళ్ళు పనిచేస్తున్నారు అన్న కసి వాళ్ళల్లో ఉంది. బట్ మన వైపు నుంచి మన సైడ్ మనం ఆలోచిస్తే మన మీద బతుకు తెరువు కోసం వెళ్ళాము, ఆపర్చునిటీ ఉంది వెళ్ళాం, తప్పేం లేదు కదా. ఆపర్చునిటీ ఉన్నప్పుడు ప్రతి చోటకి, ఇప్పుడు ఒక పల్లెటూరులో ఉన్నాడు ఒక హైదరాబాద్ ఎలా వచ్చాడు, హైదరాబాద్లో ఉన్నాడు ఐర్లాండ్ అలా వచ్చాడు. సో ఆపర్చునిటీ ఉంది వెళ్ళాము, వాడు డబ్బులు ఇస్తున్నాడు పని చేస్తున్నాము. గవర్నమెంట్ రూల్ ప్రకారం చేయొద్దు అని పట్టుకొని పంపించేస్తే ఆబ్వియస్లీ ఓకే. కానీ దే ఆర్ ఎలోయింగ్ కదా, వాళ్ళు ఎలో చేస్తున్నారు, మనం చేస్తున్నాం. మరి క్యాష్ హ్యాండ్ చేస్తున్నామా లేకపోతే ఇంకొకలాగా చేస్తున్నారా అది వేరే విషయము. ఆ ఆపర్చునిటీని వాడుకోవటం అది మరి తప్ప రైటా అనేది ఎవరికి తెలీదు. సరే ఏది ఏమైనా ప్రస్తుతానికి చాలా స్ట్రిక్ట్గా ఉంది పరిస్థితి అక్కడ లోకల్లో మాత్రం. కాబట్టి ఎవరైనా సరే ఐర్లాండ్ వెళ్ళాలనుకునే వాళ్ళు కానీ ఐర్లాండ్లో ఉన్న వాళ్ళు కానీ కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. ఆన్ టాప్ ఆఫ్ దట్ ఇంకొకటి కూడా యూకేలో కూడా సీరియస్గా రైడింగ్స్ అయితే బాగా జరుగుతున్నాయి, ఇమిగ్రేషన్ రైడింగ్స్. సో ఎవరైనా సరే డెలివరీ జాబులు, నేను ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పాను, మళ్ళీ ఈ వీడియోలో కూడా క్లారిటీగా చెప్తున్నా, డెలివరీ చేయకూడదు. మీరు ఏంటంటే మీకు లైసెన్స్ ఉండాలి. స్టూడెంట్స్, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ డెలివరీ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు సిటిజన్స్ లేకపోతే ఇంకెవరన్నా అయ్యి ఇక్కడ పిఆర్ హోల్డర్స్ వాళ్ళు కనుక ఆ కంపెనీ రిజిస్టర్ చేసుకొని ఆ కంపెనీ పేరు మీద లైసెన్స్ తెచ్చుకుంటే వాళ్ళ దగ్గర జాబ్ లాగా చేయొచ్చు. కానీ వాళ్ళ ఓన్గా వాళ్ళు డెలివరీ చేయకూడదు. అంటే వీళ్ళు వేరే వాళ్ళ ఐడి మీద డెలివరీ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు జరిగే రైడింగ్స్లో కనుక వాటి పట్టుకుంటే ఏమవుతుంది, ఎవరో లోకలోడో ఇంకొకడో రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు ఆ పేరు మీద, వాళ్ళ ఐడి వీళ్ళకి ఇస్తారు, ఆ ఐడి మీద వీళ్ళు డెలివరీ చేస్తున్నారు, వాడికి కమిషన్ ఇస్తున్నారు. సో ఒక 10 పౌండ్లకి వీడు మిగిలిపోయిన ఓవరాల్ రోజంతా కష్టపడితే ఒక 20-30 పౌండ్లు సంపాదించాడు అనుకోండి, అందులో ఒక 10 పౌండ్లు తీసుకుపోయి ఎవడైతే ఐడి ఇస్తున్నారో వాళ్ళకి ఇస్తున్నారు అనమాట. సో దీనివల్ల వీళ్ళకి దెబ్బ, ప్లస్ ఆ లోకల్లో ఎవడైతే క్రియేట్ చేసుకుని ఐడి ఇస్తాడో వాళ్ళకి దెబ్బ. బట్ వాళ్ళు ఎట్లా లోకల్గా ఉంటారు కాబట్టి తప్పించుకున్నా ఓవరాల్గా వీళ్ళు ఎవరైతే డెలివరీ చేసే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రం డెఫినెట్గా ఇబ్బంది అవుతుంది. డిపోర్ట్ చేసి పంపించేస్తారు. డిపోర్ట్ చేసి పంపిస్తే పర్లేదు కానీ బార్ చేస్తారు. తర్వాత మళ్ళీ మీరు ఫారెన్ వెళ్ళడానికి ఉండదు. లేదు ఇంకేమన్నా తీసుకెళ్ళి ఏదన్నా కేసు అదో పెట్టి ఏమన్నా చేస్తే ఇంకా ప్రాబ్లం అవుతుంది. రూల్స్ సీరియస్గా మాట్లాడితే హెల్మెట్ లేకుండా సైకిల్ రోడ్డు మీద నడపటం అనేది ఇక్కడ అగైనెస్ట్ టు ద రూల్. అంటే వాళ్ళు డీటెయిల్గా అసలు క్రాక్ డౌన్ చేయాలి అనుకుంటే సైకిల్ మీద హెల్మెట్ పెట్టుకుంటే రోడ్డు మీద వెళ్ళడానికి కొన్ని సర్టెన్ రూల్స్ అనేవి ఉంటాయి అనమాట. ఆ రూల్స్ పాటించట్లేదు, ఎవరు హెల్మెట్లు పెట్టుకోవట్లేదు, బ్యాగ్ వేసుకుని వెళ్ళిపోతున్నారు, వెనక రెడ్ లైట్ లేదు, ఆ రోడ్ల మీద క్రాసింగ్లు సరిగ్గా చేయట్లేదు. ఇక వాళ్ళు స్ట్రిక్ట్గా దిగి పట్టుకొని పంపాలి అంటే మాత్రం డెఫినెట్గా పంపించేస్తారు, దాంట్లో డౌట్ అయితే ఏం లేదు. సో కాబట్టి ఎవరైనా సరే డెలివరీ చేసే డ్రైవర్స్ ఎవరైనా స్టూడెంట్స్ తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. వీలైతే వేరే జాబ్లు ఎత్తుకోండి. సో ఈ రైడింగ్స్లో ఎక్కడ దొరకమాకండి. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియోలో నేను చెప్దాం అనుకుంది. వీడియో కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.